Welcome back to Moral Matter! ఈరోజు మన కథ నమ్మకం అనే గొప్ప బలం. కొన్ని సంవత్సరాల క్రితం పచ్చని కొండలు, పొలాలతో నిండిన ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. రాము చలాకీగా, తెలివిగా ఉండేవాడు కాని అతనికి ఒక చిన్న చెడు అలవాటు. అతనికి అబద్ధం చెప్పడం ఒక ఆటగా అనిపించేది. ఒకరోజు తన పొలానికి సమీపంలో మేకలను కాచుకుంటూ ఉండగా దుష్టపు ఆలోచన వచ్చి గ్రామస్తులకు భయపెట్టాలి అనుకున్నాడు. వెంటనే గ్రామం వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి పెద్దగా అరిచాడు. పులి వచ్చింది, పులి వచ్చింది, అందరూ రండి. గ్రామస్తులు భయంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ పులి లేదు. రాము నవ్వుతూ మీ అందరినీ మోసం చేశా అని చెప్పాడు. గ్రామస్తులు కోపతడ్డారు, కాని అతను చిన్న పిల్లవాడు కాబట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. 2 రోజుల తరువాత రాము మళ్ళీ అదే అబద్ధం చేశాడు. ఇంకోసారి పరుగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ పులి లేదు. ఈసారి గ్రామస్తులు చాలా కోపబడి మళ్ళీ ఇలా చేస్తే ఎవరూ నిన్ను నమ్మా అని హెచ్చరించారు. కొన్ని రోజులకు నిజంగానే ఒక పెద్ద పులి పొలానికి వచ్చింది. రాము భయంతో వణికిపోయాడు. వెంటనే గ్రామం వైపు పరిగెత్తి పెద్దగా అరుస్తూ పులి వచ్చింది, దయచేసి రక్షించండి, నిజంగానే వచ్చింది అని కన్నీరు పెట్టి కోరాడు. కాని ఈసారి ఎవరూ నమ్మలేదు. అతను మళ్ళీ అబద్ధం చెబుతున్నాడు అని భావించి గ్రామలోని ప్రతి ఒక్కరూ దూరంగా ఏమీ చేయకుండా ఉన్నారు. పులి రాముని మేకలను హింసించి తీసుకెళ్ళింది. రాము ఒంటరిగా కూర్చొని బిగ్గరగా ఏడ్చాడు. కొంతసేపటికి గ్రామస్తులు పొలానికి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలిసింది. వారు రామును ఎంతగా సాంత్వన చేసినా రాము గుండె లోపల భారంగా అనిపించింది. రాము గ్రామ పెద్దల ముందుకు వచ్చి తల వంచి నేను చేసిన తప్పు ఇప్పుడు అర్థమైంది. ఒకసారి కోల్పోయిన నమ్మకం మళ్లీ పొందడం చాలా కష్టం అని చెప్పాడు. గ్రామ పెద్దలు చిరునవ్వుతో ఇలా అన్నారు, అబద్ధం చెప్పడం మనల్ని కొంతసేపు నవ్వించవచ్చు, కాని చివరకు మనల్ని కష్టాల్లో పడేస్తుంది. నిజాయితీ మనిషికి జీవితాంతం రక్షణం. ఆ రోజునుంచి రాము ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నమ్మకమంటే ఎంత విలువైనదో అతనికి బాగా తెలిసిపోయింది. కథలోని నీతి ఏంటి అంటే అబద్ధమంటే తాత్కాలిక లాభం మాత్రమే. నిజాయితీ మరియు నమ్మకం మన జీవితాన్ని గెలిపించే నిజమైన బలం. Hey little heroes, please like, share, subscribe, thank you. My little heroes, bye. Let's meet again with another story.